హాయ్ స్టూడెంట్స్, ముందు వీడియోలో మనము 7th క్లాస్లోని ఎక్సర్సైజ్ 1.1లో థర్డ్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 4th సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింది పూర్ణ సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి అని ఇచ్చాడు. అంటే అవరోహణ క్రమం అంటే ఏంటి? పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు అని తనే ఆ బుక్లోనే ఇచ్చాడు. దాన్ని ఇంగ్లీష్లో ఇలా ఇచ్చాడు: రైట్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్. సో ఆరోహణ క్రమం అంటేనేమో అసెండింగ్ ఆర్డర్ని ఆరోహణ క్రమము అని చెప్పాము. అదే అవరోహణ క్రమము అంటే డిసెండింగ్ ఆర్డర్ అని. సో మనకు డిసెండింగ్ ఆర్డర్లో రైటింగ్ చేయమని చెప్తున్నాడు. ఇది బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ని డిసెండింగ్ ఆర్డర్ అంటారు. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మనం డైలీ రాసే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటిని రాస్తున్నాను ఇక్కడ. 1 2 3 4 5 6. సో దీంట్లో మనని అసెండింగ్ ఆర్డర్ రైటింగ్ చేయమంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ని అసెండింగ్ ఆర్డర్ అని చెప్తాము కదా. సో అసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ అంటే 1 2 3 4 5 6 ఇది అసెండింగ్ ఆర్డర్. అదే డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్, డిసెండింగ్ ఆర్డర్ బిగ్ టు స్మాల్ అంటే దీంట్లో బిగ్ నెంబర్ ఏంటిది? 6. సో ఫస్ట్ 6 రైటింగ్ చేయాలి. నెక్స్ట్ 5, నెక్స్ట్ 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, 1. సో ఈ విధంగా మనము బిగ్ టు స్మాల్ రైటింగ్ చేస్తే దాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటాము. స్మాల్ టు బిగ్ రైటింగ్ చేస్తే అసెండింగ్ ఆర్డర్ అంటాము. సో ఇప్పుడు 4th క్వశ్చన్ ఏం చెప్పాడు? మనకి డిసెండింగ్ ఆర్డర్లో రైటింగ్ చెయ్యండి అని చెప్పాడు. సో ఫస్ట్ క్వశ్చన్ 4th బిట్లో ఫస్ట్ క్వశ్చన్ -2, -3, -5. సో -2, -3, -5. సో మనము ముందు వీడియోలో నేర్చుకున్నాం కదా, ఏది బిగ్ ఉంటుందో అది స్మాల్ నెంబర్ అవుతుంది, ఏది స్మాల్ ఉంటుందో అది బిగ్ నెంబర్ అవుతుంది. సో మనము దీంట్లో ఏది స్మాల్ నెంబరు? -2 ఇస్ ద స్మాల్ నెంబర్, అలాగే -3 ఇస్ ద కొద్ది బిగ్ నెంబర్, నెక్స్ట్ -5 ఇస్ ద ఇంకా బిగ్ నెంబర్. దాన్ని మళ్ళీ ఒకసారి మనం నెంబర్ లైన్లో చెక్ చేసుకొని రాద్దాం, మనకు కన్ఫ్యూజ్ ఉండదు అన్నట్టు నెంబర్ లైన్లో రాసినప్పుడు. సో ఫస్ట్ ఇక్కడ 0 రైటింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓన్లీ నెగిటివ్ నెంబర్స్ మాత్రమే రైటింగ్ చేస్తున్నాను. -1, -2, -3, -4, -5, -6. ఓకే. సో ఇక్కడ -5 రౌండప్ చేశాను, -3 రౌండప్ చేశాను, నెక్స్ట్ -2 రౌండప్ చేస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ రాస్తే దట్ ఈస్ ద స్మాల్ టు బిగ్. అంటే ఇక్కడ -5 అనేది స్మాల్ నెంబర్, -5 అనేది స్మాల్ నెంబర్, -2 అనేది బిగ్ నెంబర్. మనని ఇక్కడ క్వశ్చన్ 4th క్వశ్చన్ ఏమేశాడు? డిసెండింగ్ ఆర్డర్ రాయమన్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిది? బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్, అవునా? సో డిసెండింగ్ ఆర్డర్ బిగ్ టు స్మాల్. ఓకే, బిగ్ టు స్మాల్ ఇది. సో బిగ్ అంటే రైట్ సైడ్లో ఉన్న నెంబర్ ఫస్ట్ రైటింగ్ చేయాలి.
-2. నెక్స్ట్ కొద్ది లెఫ్ట్ సైడ్లో -3. నెక్స్ట్ -5. సో రైట్ సైడ్లో ఉన్న నెంబర్ రైటింగ్ చేస్తూ లెఫ్ట్ సైడ్కి రావాలి. అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్స్ స్మాల్ అవుతాయని చెప్పాను కదా. కంపేర్ చేసేటప్పుడు -2కి కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే -3 అనేది స్మాల్ అవుతుంది, అలాగే -5 అనేది కూడా స్మాల్ అవుతుంది. సో -2 ఇది బిగ్ అవుతుంది, -3 -5. సో దిస్ ఈస్ ద డిసెండింగ్ ఆర్డర్. సెకండ్ క్వశ్చన్. -8 -2 -1. దీనికి కూడా మళ్ళీ ఒకసారి నెంబర్ లైన్ డ్రా చేసుకుందాం. కొద్దిగా అలవాటు అయ్యే వరకు రాసుకుంటే మనకు కన్ఫ్యూజ్ ఉండదు. 0 -1 -2 -3 -4 -5 -6 -7 -8. సో ఇక్కడ -8ని క్వశ్చన్లో -8 ఉంది కదా, సో దాన్ని రౌండ్ అప్ చేస్తున్నాను. నెక్స్ట్ -2 చెక్ చేస్తున్నా, -2. నెక్స్ట్ -1. సో ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ రైటింగ్ చేయమంటున్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే రైట్ సైడ్లో ఉన్న నెంబర్ బిగ్ నెంబర్ అవుతుంది. సో రైట్ సైడ్లో -1 ఉంది కదా, సో -1 ఫస్ట్ రైటింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ దానికి కొద్దిగా లెఫ్ట్ సైడ్లో -2 అండ్ లాస్ట్ -8. సో దిస్ ఈజ్ ద బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. ఎప్పుడు నెగిటివ్ నెంబర్స్లో స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ అవుతుంది, బిగ్ నెంబర్ స్మాల్ అవుతుంది. అదే పాజిటివ్ నెంబర్లో స్మాల్ నెంబరే స్మాల్ అవుతుంది, బిగ్ నెంబర్ బిగ్ అవుతుంది. సో ఈ రెండింటిని మనము కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నట్టు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. -5 8 -2. మళ్ళీ నెంబర్ లైన్ డ్రా చేస్తున్నాను. 0 ఫస్ట్ రైటింగ్ చేశాను. తర్వాత ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కదా, అందుకే పాజిటివ్ నెంబర్స్ అట్లా రైటింగ్ చేస్తున్నాను. 0 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్ -1 -2 -3 -4. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 5 ఇచ్చాడు. ఎక్కడుంది ఫైండ్ అవుట్ చేద్దాం. 5 రౌండ్ అప్. నెక్స్ట్ 8ని రౌండ్ అప్ చేస్తున్నాను. నెక్స్ట్ -2ని రౌండ్ అప్ చేశాను. సో మనకి డిసెండింగ్ ఆర్డర్ రైటింగ్ చేయమన్నాడు, అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ని రైటింగ్ చేయమంటున్నాడు. సో దీంట్లో ఏది బిగ్ నెంబర్ అవుతుంది? రైట్ సైడ్లో ఉండే నెంబర్స్ బిగ్ నెంబర్స్ కదా. సో అన్నిటికంటే రైట్ సైడ్లో ఏ నెంబర్ ఉంది రౌండప్ చేసిన దాంట్లో? 8 ఉంది. సో 8 ఈజ్ ద బిగ్ నెంబర్. నెక్స్ట్ 5, నెక్స్ట్ -2. సో దిస్ ఈజ్ ద descending order, big number to small numbers. Next, fifth question. Represent 6, -4, 0 and 4 on a number line. దాన్నే తెలుగులో ఏమని ఇచ్చాడు చెక్ చేద్దాం. 6, -4, 0 మరియు 4లను సంఖ్యారేఖపై సూచించండి. సంఖ్యారేఖపై సూచించండి అన్నాడు అంటే దట్ ఈస్ ద నెంబర్ లైన్ అని. సో దాన్ని ఇంగ్లీష్లో సంఖ్యారేఖను నెంబర్ లైన్ అని అంటారు. సో ఇప్పుడు మనము 5th బిట్ను మనము నెంబర్ లైన్లో డ్రా చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో ఇప్పుడు 5th బిట్ సమ్ చేస్తున్నాను, సొల్యూషన్ చేస్తున్నాను చూడండి.
సో ఫస్ట్ నెంబర్ లైన్ డ్రా చేసుకోవాలి. సో నేను నెంబర్ లైన్ డ్రా చేస్తున్నాను. సో నెంబర్ లైన్లో ఫస్ట్ పాజిటివ్ నెంబర్స్, దానికి 0 యాడ్ చేస్తాం కదా, 0 పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 అండ్ నెగిటివ్ నెంబర్స్ -1 -2 -3 -4 -5 -6 -7. సో ఇలా పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ 0 రైటింగ్ చేస్తే దాన్ని మనం ఇంటీజర్స్ అంటారు. ఇది మొత్తం చాప్టర్ అంతా ఇంటీజర్సే కదా. సో ఇంటీజర్స్ని నెంబర్ లైన్లో డ్రా చేసాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, రిప్రజెంట్ 6 -4 0 అండ్ 4ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు నెంబర్ లైన్లో. 6 ఎక్కడుంది ఫస్ట్ క్వశ్చన్లో? నెంబర్ లైన్లో 6 ఫైండ్ అవుట్ చేస్తున్నాను, రౌండ్ అప్ చేశాను 6. నెక్స్ట్ -4 ఇచ్చాడు. సో -4 ఎక్కడుంది? ఫైండ్ అవుట్ చేసి డ్రా చేశాను. నెక్స్ట్ 0 రౌండ్ అప్ చేశాను. నెక్స్ట్ 4 రౌండ్ అప్ చేశాను. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అన్నట్టు, 5th ఆన్సర్. నెంబర్ లైన్ని డ్రా చేసి దాంట్లో మనల్ని ఆ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు అన్నట్టు. సో దట్ ఈస్ ద 5th సమ్. నెక్స్ట్ 6th సమ్. 6th సమ్ని ఇంగ్లీష్లో ఏం చెప్పారు, ఫిల్ ద మిస్సింగ్ ఇంటీజర్స్ ఆన్ ద నెంబర్ లైన్ గివెన్ బిలో. సో ఇక్కడ నెంబర్ లైన్ ఇచ్చాడు, ఆ నెంబర్ లైన్లో ఏం మిస్ అయ్యాయో ఆ మిస్సింగ్ నెంబర్స్ని రైటింగ్ చేయమంటున్నాడు. దాన్ని తెలుగులో ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం. కింద ఇవ్వబడిన సంఖ్యారేఖపై లోపించిన పూర్ణ సంఖ్యలను రాయండి అని క్వశ్చన్ ఇచ్చాను మనం. సో నెంబర్ లైన్లో మనకు ఇక్కడ నెంబర్ లైన్ డ్రా చేశాడు కదా, దాంట్లో ఇలా డాట్ డాట్ పెట్టి కనిపిస్తుంది కదా. సో అది నెంబర్ లైన్. ఆ నెంబర్ లైన్లో ఏం మిస్ అయ్యాయో ఆ నెంబర్స్ని రైటింగ్ చేయమంటున్నాడు. మనకు నెంబర్ లైన్ డ్రా చేస్తున్నప్పుడు ఫస్ట్ 0 రైటింగ్ చేశారు. ఇక్కడ 0 కనిపిస్తుంది కదా, ఆ 0కి రైట్ సైడ్లో ఉండేటివి పాజిటివ్ నెంబర్స్ కదా. సో పాజిటివ్ నెంబర్స్ రాస్తున్నాను. 0 ఆఫ్టర్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. ఇక్కడ 4 ఆల్రెడీ ఇచ్చాడు. నెక్స్ట్ ఏం మిస్ అయింది, 5 6 7 8 ఆల్రెడీ ఇచ్చాడు తను బుక్లోనే. నెక్స్ట్ 9. దట్ ఈస్ ద పాజిటివ్ నెంబర్స్. మళ్ళీ ఇటు నెగిటివ్ నెంబర్స్ చూద్దాం. 0 తర్వాత నెగిటివ్ నెంబర్ ఏమొస్తుంది, -1 -2 -3 -4. నెక్స్ట్ -5 ఉంది, -6 -7 -8 -9 ఉంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అన్నట్టు. సో కింద ఇవ్వబడిన సంఖ్యారేఖపై లోపించిన పూర్ణ సంఖ్యలను రాయండి అంటే ఇలా మనము నెంబర్ లైన్లో ఏమేమి మిస్ అయ్యాయో ఆ మిస్ అయిన నెంబర్స్ని రైటింగ్ చేస్తే దట్ ఈస్ ద సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్. కింది సంఖ్యారేఖపై భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని 5 నగరాల యొక్క ఒక రోజు ఉష్ణోగ్రతలు గుర్తించబడ్డాయి. దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పాడు, ద టెంపరేచర్స్ ఇన్ డిగ్రీస్ సెల్సియస్ అండ్ సెంటిగ్రేడ్ ఆఫ్ 5 cities in India on a particular day are shown on the number line below. సో నెంబర్ లైన్ డౌన్లో నెంబర్ లైన్ ఇచ్చాడు. ఆ నెంబర్ లైన్లో సెంటిగ్రేడ్స్ అక్కడ ఉండే వెదర్ ఉంటుంది కదా, ఆ వెదర్ యొక్క ఎంత ఉంటుంది, సెంటిగ్రేడ్స్లో ఎంత వెదర్ ఉంటుంది ఏంటిది అని ఇక్కడ మనకు నెంబర్ లైన్లో ఫైండ్ అవుట్ చేసి ఇచ్చాడన్నట్టు. చూడండి, ఇక -15 సెంటిగ్రేడ్స్, -10 సెంటిగ్రేడ్స్ అండ్ -5 సెంటిగ్రేడ్స్ అండ్ 0 5 10 సెంటిగ్రేడ్స్ అండ్ 15 సెంటిగ్రేడ్స్ 20 సెంటిగ్రేడ్స్ ఇచ్చాడు. సో దాంట్లో -10 సెంటిగ్రేడ్స్
కసోలి అనే సిటీలో -10 సెంటీగ్రేడ్స్ వెదర్ ఉందంట. వెదర్ అంటే అక్కడ ఉష్ణోగ్రత ఉంటుంది కదా, అంటే ఎండ వాన అవి ఉంటుంటాయి కదా, మనం వెదర్ చూస్తూ ఉంటాం కదా డైలీ. సో ఆ కసోలి అనే సిటీలో -10 సెంటీగ్రేడ్స్ వెదర్ ఉందంట. అలాగే మనాలిలో ఎంత సెంటీగ్రేడ్స్ ఉన్నాయో ఇవ్వలేదు, బట్ అక్కడ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి మనకి చూపిస్తున్నాడు మనాలిలో ఎంత ఉంది అని. మనన్నే ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ సైనిటాల్ అనే సిటీలో ఎంత ఉంది? -5 సెంటీగ్రేడ్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ -0 సెంటీగ్రేడ్స్, 5 సెంటీగ్రేడ్స్, నెక్స్ట్ 10, నెక్స్ట్ 15 సెంటీగ్రేడ్స్ ఎక్కడ ఉందన్నాడు? ఊటీలో 15 సెంటీగ్రేడ్స్ ఉందంట. నెక్స్ట్ 20 ఏమో బెంగళూరులో ఉంది అని చెప్తున్నాడు. సో ఇది క్వశ్చన్ మనం. పై సంఖ్యారేఖ ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. అంటే ఈ నెంబర్ లైన్ని చూసి మనని డౌన్లో క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని రాయమని చెప్తున్నాడు. సో దాన్నే మనం ఇంగ్లీష్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. రైట్ ద టెంపరేచర్స్ ఆఫ్ ద సిటీస్ మార్క్డ్ ఆన్ ఇట్. దాని తెలుగులో ఏమన్నాడు? గుర్తించబడిన నగరాల ఉష్ణోగ్రతలు తెలపండి అని ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. గుర్తించబడిన నగరాల ఉష్ణోగ్రతలు అంటే ఎన్ని ఉన్నాయి? మొత్తము 5 సిటీస్ ఉన్నాయి కదా, ఆ 5 సిటీస్ యొక్క ఉష్ణోగ్రతలు ఎంత అని అడుగుతున్నాడు. దాన్నే టెంపరేచర్ అంటారు ఇంగ్లీష్లో, ఉష్ణోగ్రత అంటే. సో దాని గురించి ఇప్పుడు మనము చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నాను. రైట్ ద టెంపరేచర్స్ ఆఫ్ ద సిటీస్ మార్క్డ్ ఆన్ ఇట్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? 5 సిటీస్ యొక్క టెంపరేచర్స్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో కసోలి టెంపరేచర్ ఎంత? ఫస్ట్ కసోలి ఉంది కదా. సో ఫస్ట్ క్వశ్చన్కి 5 సిటీస్లో ఉన్న రాస్తున్నాను, అంటే వాటిని ఏబిసి లాగా రాస్తున్నాను. ఏ కసోలి టెంపరేచర్ ఎంత ఉంది? కసోలి ఈజ్ ఈక్వల్ టెంపరేచర్ ఎంత ఉందో చెక్ చేద్దాం. ఇక్కడ ఎంత ఉంది? 10. సో -10, ఉట్టి 10 కూడా కాదు, -10 సెంటీగ్రేడ్స్ ఉంది. నెక్స్ట్ సెకండ్ సిటీ ఏంటిది? మనాలి. సో సెకండ్ది మనాలిలో ఎంత టెంపరేచర్ ఉంది? ఫైండ్ అవుట్ చేయలేదు వాడు, బట్ మనం చేద్దాం. ఇక్కడ ఫస్ట్ 0 ఉందా, 0కి లెఫ్ట్ సైడ్ రాసుకుంటూ వెళ్ళిపోతాం మనం కదా. సో ఇక్కడ ఫస్ట్ లైన్ ఇచ్చింది -1, ఇంకా నేను రాస్తున్నాను చూడండి, -1 ఇది. నెక్స్ట్ -2, -3, -4, -5 ఉంది, -6, -7, -8, -9, -10 ఉంది. సో -7 అనేది మనాలిలో ఉంది అన్నట్టు. సో -7 సెంటీగ్రేడ్స్. నెక్స్ట్ థర్డ్ సిటీ ఏంటిది? థర్డ్ సిటీ ఏంటి నాన్న? నైనిటాల్ రాస్తున్నాను. నైనిటాల్లో ఎంత టెంపరేచర్ ఉంది మనం రాసినప్పుడు? -3.
-3 సెంటీగ్రేడ్స్. నెక్స్ట్ D1 ఏంటి? ఊటీలో ఆల్రెడీ తనే బుక్లోనే ఇచ్చాడు ఎంత టెంపరేచర్ ఉందో. ఊటీ 15 సెంటీగ్రేడ్స్. నెక్స్ట్ అంటే 5th సిటీ గురించి చెప్తున్నాడు. ఏంటిది? బెంగళూరులో ఎంత ఉంది? 20 సెంటీగ్రేడ్స్ ఉంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. టెంపరేచర్స్ ఎంత అని అడిగాడు కాబట్టి దాని ఆన్సర్ అది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఏమేశాడు? విచ్ సిటీ హ్యాస్ ద హైయెస్ట్ టెంపరేచర్? దాన్ని తెలుగులో ఏమంటారు? ఏ నగరం యొక్క ఉష్ణోగ్రత గరిష్టంగా ఉంది? సో ఏ నగరం అంటే 5 సిటీస్ ఇచ్చాడు కదా, ఆ 5 సిటీస్లలో ఏది బిగ్గా ఉంది అని అడుగుతున్నాడు. అంటే హైయెస్ట్ టెంపరేచర్ ఏది ఉంది అంటే బిగ్ నెంబర్ హైయెస్ట్ టెంపరేచర్ అవుతుంది కదా. సో దీంట్లో హైయెస్ట్ టెంపరేచర్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో లెఫ్ట్ సైడ్లో ఉన్నది హైయెస్ట్ అవుతుందా, రైట్ సైడ్లో ఉన్నది హైయెస్ట్ అవుతుందా? రైట్ సైడ్లో ఉండే నెంబరు హైయెస్ట్ అవుతుంది. సో బెంగుళూరు ఎందుకు అంటే 20 degrees ఉంది కాబట్టి, 20 సెంటీగ్రేడ్స్ ఉంది కాబట్టి దట్ ఈస్ ద హైయెస్ట్ టెంపరేచర్. సో సెకండ్ వన్, ఏ నగరం యొక్క ఉష్ణోగ్రత గరిష్టంగా ఉంది అంటే బెంగుళూరు. ఎంత ఉంది నాన్న? అది 20 degrees. నెక్స్ట్ థర్డ్ వన్. ఏ నగరం యొక్క ఉష్ణోగ్రత కనిష్టంగా ఉంది? విచ్ సిటీ హ్యాస్ ద లోయెస్ట్ టెంపరేచర్? సో లోయెస్ట్ టెంపరేచర్ ఏదైనా ఆస్కింగ్ చేశాడు అంటే లెఫ్ట్ సైడ్లో ఉండే నెంబర్ అన్నిటికంటే స్మాల్గా ఉండే నెంబరు. బట్ స్మాల్గా 15 ఉంది, బట్ దానికి సిటీ నేమ్ ఏమీ లేదు. సిటీ నేమ్ ఉన్నది -10కి ఉంది కాబట్టి దట్ ఈస్ ద కసౌలీ. సో కసౌలీ ఈజ్ ద స్మాలెస్ట్ టెంపరేచర్ ఉన్న సిటీ అవుతుంది. కసౌలీ. సో వాట్ ఈస్ ద టెంపరేచర్? -10 degrees. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ ఫినిష్ అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్. విచ్ సిటీస్ హ్యావ్ టెంపరేచర్ లెస్ దెన్ 0 degrees? 0 degrees కంటే తక్కువగా ఉన్న టెంపరేచర్స్ ఉంటాయి కదా, తక్కువ టెంపరేచర్స్, అవి ఎన్ని సిటీస్ ఉన్నాయి అని అడుగుతున్నారు. అంటే 0 కంటే లెస్గా ఉండేటివి ఏమై అంటే లెఫ్ట్ సైడ్లో ఉండేది. 0 కంటే లెస్గా ఉండేటి అంటే మైనస్ వాల్యూస్. సో మైనస్లో ఉండేటివి 3 సిటీస్ ఉన్నాయి. ఎన్ని సిటీస్ ఉన్నాయి నాన్న? విచ్ సిటీస్ హ్యావ్ టెంపరేచర్ లెస్ దెన్ 0 degrees? 0 degrees కంటే స్మాల్గా ఉంది అంటే లెస్గా ఉన్నది ఏంటిదని అడిగితే 3 సిటీస్ ఉన్నాయి. ఆ 3 సిటీస్ ఏంటి? కసౌలీ. ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నాను. కసౌలీ, మనాలి అండ్ నైనిటాల్. సో ఇవి 0 కంటే లెస్గా ఉన్న సిటీస్ అన్నట్టు. ఇవి టెంపరేచర్స్ లెస్గా ఉన్నాయి ఇవన్నీ వీటికి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. విచ్ సిటీస్ హ్యావ్ టెంపరేచర్ మోర్ దెన్ 0 degrees? 0 degrees కంటే మోర్ దెన్ అంటే బిగ్గా ఉండేటివి ఎన్ని సిటీస్ ఉన్నాయో అని అడుగుతున్నాడు. అంటే మనకు 0 కంటే బిగ్గా ఉన్న చెక్ చేసుకుందాం. సో 15 and 20 అంటే ఊటీ, బెంగళూరు ఈ రెండు మోర్ దెన్ 0 కంటే ఎక్కువగా ఉన్న సిటీస్ అని. సో ఫిఫ్త్ ఆన్సర్
ఊటీ అండ్ బెంగళూరు. ఇవి రెండు బిగ్గా ఉన్న నెంబర్స్ అన్నట్టు. సో దిస్ ఈజ్ 0 మోర్ దెన్ ఉన్న సిటీస్ ఏంటి అని అడిగితే ఊటీ అండ్ బెంగళూరు అని. సో దిస్ ఈజ్ ద 7th క్వశ్చన్ ఆన్సర్స్. సో ఇవాటికి ఈ 7th క్వశ్చన్ వరకు కంప్లీట్ చేశాను నాన్న. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఆపరేషన్స్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.